ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు జూన్ నెల 30వ తేదీ నుండి నవంబర్ నెల 15వ తేదీ వరకు శనిగ్రహానికి వక్రస్థితి కలుగుతోంది. అయితే అటువంటి వక్రస్థితి గురించి ఒకసారి వివరంగా తెలుసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అయితే ఏ రాశి వారికి మంచి జరుగుతుంది, ఏ రాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయాలు కొంచెం పరిశీలన చేసి తెలుసుకుందాం. అయితే శని భగవానుడి గురించి తెలుసుకోవాలంటే ముందు శనిగ్రహానికి గల నక్షత్రాలు ఏమిటి? అయితే శనిగ్రహానికి నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు శనిగ్రహానికి చెంది ఉన్నాయి. అయితే పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలోను, అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలోను, ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశిలోను ఉంటుంది. అది ఆ శని భగవానుడి యొక్క సొంత నక్షత్రాలు. అలాగే శని భగవానుడి యొక్క స్వక్షేత్రాలు, సొంత ఇళ్ళు ఎక్కడున్నాయి? మకర రాశి, అలాగే కుంభరాశి. ఈ రెండు రాశులు శని భగవానుడికి స్వక్షేత్రాలుగా చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? శనిగ్రహాన్ని యొక్క నక్షత్రాలు మరియు శనిగ్రహానికి సంబంధించిన క్షేత్రాలు. అంతేకాకుండా శనికి మిత్రరాశులు, శత్రురాశులు కూడా తెలుసుకోవాలంటే మేషము, కర్కాటకము, సింహము, అలాగే వృశ్చిక రాశి, అయితే ధనస్సు, మీన రాశులు కూడా అంటే సమరాశులైన వ్యతిరేక రాశులుగానే చెప్పుకుందాం. అయితే మిత్ర రాశులు ఏంటి? మిత్ర రాశులు వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, అలాగే మకర, కుంభరాశులు స్వక్షేత్రాలు. ఇవన్నీ కూడా మిత్ర రాశులు స్వరాశులు కింద చెప్పబడుతుంది. అయితే మిత్రరాశులు స్వరాశులు అయితేనేమో శుభ లక్షణాలుగా ఉంటుంది, శత్రురాశులు అయితేనేమో మరి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకుంటుంటాం. అలాగే ఎక్కడైనా కలిసినప్పుడు, ఏదైనా రాశిలో కలిసినప్పుడు, మిత్రరాశులతో కలిసినప్పుడు ఒక రకంగాను, శత్రురాశులతో కలిసినప్పుడు ఒక రకంగాను, అలాగే మిత్రగ్రహాలు కలిసినప్పుడు ఒక రకంగాను, శత్రుగ్రహ యుతి కలిగినప్పుడు మరో రకంగాను ఫలితాలు ఉండటం అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ విధానం అంతా కూడా సరే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పబడుతున్నాం. అయితే ఇప్పటి వరకు గత కొంతకాలంగా శని భగవానుడు కుంభరాశిలో సంచరించడం జరుగుతోంది. అయితే ఏ రాశిలో అయినా శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉండటం అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే ఆయన ఇచ్చేటువంటి దోష ప్రక్రియ ఏంటంటే అర్ధాష్టమ శని, అంటే వారి రాశి నుంచి 4వ స్థానంలోకి శని గోచారం వచ్చినప్పుడు దానిని అర్ధాష్టమ శని అంటారు. అలాగే అష్టమ శని, వారి రాశి నుంచి శని భగవానుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు దాన్ని అష్టమ శని అని పిలువబడుతుంది. అలాగే అందరికీ బాగా తెలిసిన విషయం ఏలినాటి శని. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు, అంటే మన జన్మరాశి నుండి దాని వెనక రాశి, దాని ముందు రాశి 3 కలిపి 7.5 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. దానినే ఏలినాటి శని అని పిలుస్తాం. ఇటువంటి సందర్భాల్లోనే శనికి కష్టకాలం వస్తుంది, ఇబ్బందులు పడతాం.
అని అందరూ కూడా కొంత భయపడటం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే శని భగవానుడు ఏలినాటి శని పేరుతోటి ఆయన ఉండేదే అందరికంటే ఎక్కువ రోజులు. రవి బుధ శుక్ర గ్రహాలు రాశిలో ఒక మాసం ఉంటే కుజగ్రహం 1.5 మాసం అంటే 45 రోజులు ఉంటుంది. అలాగే గురువు గారు 1 సంవత్సరం మొత్తం ఒక రాశిలో ఉండడం జరుగుతుంది. అదే పరిస్థితిలో రాహుకేతువులైతే 1.5 సంవత్సరం ఒక రాశిలో నివసించడం జరుగుతుంది. అలా శని భగవానుడు మాత్రం అందరికంటే ఎక్కువగా అంటే 2.5 సంవత్సరాలు ఆయన యొక్క స్థితి ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే అన్ని గ్రహాలు ఇప్పుడు రవి బుధ కుజ గ్రహాలు 3 కూడా నెలన్నర ఉంటాయి కాబట్టి ఏదైనా శుభ ఫలితాలు ఇచ్చినా లేదా అప్పుడప్పుడు అశుభ ఫలితాలు ఇచ్చినా ఒక నెల రోజులు ఓపిక పట్టుకుంటే అది గడిచిపోతుంది, తర్వాత మంచి రోజులు వస్తాయని ఒక నమ్మకం ఉంటుంది. అలాగే గురువు గారు అయితే 1 సంవత్సరం పాటు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి మరలా సంవత్సరం దాటితే 2వ సంవత్సరంలో మంచిగా చేస్తాడు కదా అని ఒక నమ్మకం ఉంటుంది. రాహుకేతువులు అయితే 1.5 సంవత్సరం. ఈ శని భగవానుడికి వచ్చేసరికి అందరికంటే ఎక్కువగా 2.5 సంవత్సరాలు ఉండేసరికి అది మనం భరాయించలేనంత సమయం. మానవ జీవితంలో 2.5 సంవత్సరాల సమయాన్ని ఎక్కువగానే అనుకోవాలి. దాన్ని అంతకాలం ఏదైనా సుఖం ఇస్తే పర్వాలేదు, అందరికీ ఇష్టమే, మంచి శుభ ఫలితాలు ఇస్తే. కానీ ఎప్పుడైనా కష్టపెట్టాడు అనుకో, అటువంటి కష్టాన్ని తట్టుకోవడం కష్టం. అంటే 2.5 సంవత్సరాలు వరుసగా కష్టాలే వస్తుంటాయి, ఇబ్బందులు బాధలు అని చెప్పినచో అది కొంత కష్టమైనటువంటి విషయం. కాబట్టి శని భగవానుడు అంటే అందరికీ కొంత భయం. మిగిలిన చోట ఆయన కూడా మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, వివాహాలు చేస్తాడు, అన్ని శుభకార్యాలు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాల విషయాలని శని భగవానుడు ఇవ్వగలడు, ఇస్తాడు కూడా. కానీ ఆయన అష్టమ శనితోటి అర్ధాష్టమ శనితోటి 2.5 సంవత్సరాలు, ఏలినాటి శని పేరుతోటి 7.5 సంవత్సరాలు ఇలా ఎక్కువ సమయాన్ని తీసుకోవడం వలన ఎక్కువ సమయం మన దగ్గరే మన మీదనే దృష్టి పెట్టి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా శుభ ఫలితాలు ఇస్తేనే బాగుంటుంది, అశుభ ఫలితాలు రాకుండా చూడు స్వామి అని ఆయన అంటే భయము భక్తి గౌరవం ఉంటుంది అందరికీ కూడా. కాబట్టి శని భగవానుడు అంటే కొంత అటువంటి భీతి ఉంటుంది. అటువంటి భీతి కలిగినటువంటి శని భగవానుడు అందరికీ అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా ఉన్న స్థితిగతులను బట్టి మంచి చెడులు ఇస్తూ ఉంటాడని అర్థం చేసుకోవాలి. అయితే ఇటువంటి స్థితిలో ఇటువంటి శని భగవానుడి గురించి మనం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? కుంభరాశిలో శని గ్రహ సంచారం జరుగుతోంది. అయితే ఆ కుంభరాశిలో ఈ సందర్భంలో జూన్ 30వ తేదీ నుండి నవంబరు 15వ తేదీ వరకు శని భగవానుడు వక్రించుతున్నాడు. వక్రిస్తున్నాడు అంటే రిట్రాగ్రేడ్, వెనకకు తిరగడం అంటే మనం ప్రాక్టికల్గా వెనక్కి తిరుగుతున్నట్టుగా కనబడకపోయినా అదే రాసుల పరంగా నక్షత్రాల పరంగా వెనక అడుగు వేస్తున్నట్టుగా మనకి జాతక చక్రంలో కనబడుతుంటుంది. కాబట్టి ఈయన వక్రించడం అనేది జరుగుతుంటుంది అప్పుడప్పుడు. అయితే ఆ వక్రించినప్పుడు అన్ని గ్రహాలు వక్రిస్తుంటాయి. అయితే ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం భయపడకపోవడం లేకపోతే ఇష్టపడకపోవడం జరుగుతుంటుంది. అయితే ఈ శని భగవానుడిని చూసేసరికి అందరూ కూడా మామూలుగానే కొంత భయభక్తులు ఉంటాయి. కానీ ఇక్కడ వక్రించడం అనేది కొద్ది రోజులు కాదు, 4.5 మాసాలు, 4 మాసాల 15 రోజులు. అంటే జూన్ 30 నుండి నవంబరు 15వ తేదీ వరకు అంత దూరం కూడా వక్రించే ఉంటాడు. మరలా పూర్వభాద్ర నక్షత్రంలో వక్రించి వెనకకు జరిగి శతభిషం నక్షత్రం దగ్గర మళ్ళా వక్ర త్యాగం చేసి మళ్ళా ముందుకు వస్తారు. అటువంటి స్థితి ఆ కొద్ది రోజులు ఆ కొంచెం దూరం జరగడానికి ఆయనకి 4.5 మాసాలు సమయం పడుతుంది. ఈ 4.5 మాసాలు ఇప్పుడైతే 135 రోజులు.
ఈ శని గ్రహం వక్ర స్థితిలో ఉంటుందని తెలుసుకొని అందరూ కూడా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే అభిప్రాయాల్ని అడగడం జరుగుతుంది. అయితే కొంతమందికి మంచి జరుగుతుందని అంటే ఆశపడతారు, మరి చెడు జరుగుతుందంటే భయపడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అందరి ఈ ప్రశ్నల్ని ఆలోచన చేయగా ఇది అందరికీ ఉపయోగించేట్టుగా ఒక వీడియో చేసి పెడదామనే ఉద్దేశం కలిగింది. కాబట్టి ఈ శని ఏ ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని ఒకసారి గమనించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి వారికి శని భగవానుడు ఆయనకుండే రెండు రాసుల పేర్లు అయితే మకరం 10వ రాశి కిందను, కుంభం 11వ రాశి కిందను ఉంటుంది. అయితే 10, 11 రాసులు రెండు కూడా మంచి యోగక్షేమాలకి సంబంధించిన రాసులే. అంటే 10 అంటే ఉద్యోగస్థానం అంటాం, 11వ స్థానం అంటే లాభస్థానం అంటాం. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా, శుభగ్రహం ఉన్నా పాపగ్రహం ఉన్నా లాభాలనే ఇస్తాడని చెప్పుకుంటాం. అలాగే మరి 10వ స్థానం 10వ స్థానంలో కూడా ఉద్యోగ స్థానం అని చెప్పి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇట్లాంటివన్నీ కూడా ఆ ప్లేస్ నుంచే చూస్తాం. అంటే వృత్తికారకుడు, ఆయన కర్మకారకుడు, వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు సహజంగా వృత్తి కర్మని ఇస్తాడు. అలాగే లాభస్థానానికి కూడా లాభాన్ని చేకూరుస్తాడు. అయితే ఇక్కడ ఇప్పుడున్న కుంభరాశి నుంచి 3వ దృష్టితోటి శని మేషరాశిని చూస్తున్నాడు. మేషరాశిని వీక్షించడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే శని దృష్టి పడిన చోట మాత్రం కొంత ఇబ్బంది ఉంటుందని కూడా చెప్పుకుంటాం. అలాంటి దృష్టి 3వ దృష్టి అనేది మేషరాశి మీద పడి ఉన్నది. కాబట్టి ఆయన దృష్టి డైరెక్ట్గా చూసే దృష్టి మేషరాశి మీద ఉన్నది. అటువంటి మేషరాశికి ఇప్పుడు ఫలితాలు చెప్పుకోవాలంటే ఆ దృష్టి తప్పుతోంది. ఇప్పుడు అంటే 3వ స్థానంలో తీక్షణంగా చూసేటువంటి శని భగవానుడు ఇప్పుడు వక్ర దృష్టి వెనక్కు జరగటం వలన వెనక రాశి ఫలితాలను ఇచ్చే అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు ఏకాదశి నుంచి కొంత 10వ స్థానానికి వెళ్ళి ఉన్నాడనే ఒక ఊహతోటి అనుకోవచ్చు. అంటే 10వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ శని భగవానుడు ఈ మేషరాశి వారికి మిగిలిన గ్రహాల విషయాలంతా పక్కన పెడితే శని భగవాను వలన మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. అంటే మంచి ఆయన తీవ్రమైన దృష్టి నుంచి తప్పుకుంటున్నాడు. కొన్ని రోజులు ఆ దృష్టిని లేకుండా చేసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దాకా మేషరాశికి శని భగవానుడి యొక్క అనుగ్రహం సరిగా లేకపోవడం, ఆ దృష్టి బలంగా ఉండి ఇబ్బందులు కొనసాగడం జరుగుతోంది. కాబట్టి ఈ మేషరాశి వారికి ఇప్పుడు అటువంటి విషయంలోంచి కొంత ఊరట కలుగుతుందని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ మేషరాశి వారికి మంచి అనుకూలమైన శుభ లక్షణాలు వస్తాయి అని అర్థం చేసుకోవచ్చు. అయితే మేషరాశి వారికి ఈ కొద్ది కాలంలో ఒక సంవత్సరం నుంచి ఏ ఏ విషయాల్లో అనుకూలత లేదో, ఎక్కడెక్కడ మంచి జరగలేదో అటువంటి విషయాలన్నీ ఇప్పుడు రికవర్ అవుతాయి. రికవర్ అవటం అంటే మంచి ఏది అనుకూలంగా లేదో అది ఇప్పుడు అనుకూలపడుతుంది. ఏది విషయంలో మనకి మంచి రిజల్ట్ రాలేదో అవన్నీ ఇప్పుడు మంచిగా మారతాయి. అంటే మంచి అనేది ఎంతవరకు అంటే మన ఆలోచనకి ఏదైనా సరే ఉద్యోగ స్థాయిలో కానీ ఏదైనా సమస్యలు ఉండి ఇబ్బందులు పడి కష్టం ఎక్కువ పడి ఇలాంటి పరిస్థితులు ఉన్నా, మనం ఏ పని చేసినా కలిసి రాకపోయినా, సక్సెస్ రూట్ తక్కువగా ఉన్నా, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ఈ మేషరాశి వారికి శని భగవానుడు మంచి చేస్తాడు. అంటే ఈ వక్రస్థితి ఉన్నన్ని రోజులు మంచిగానే ఉంటుంది అని చెప్పబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే నిన్నటి వరకు మంచి చేసిన వాళ్ళందరికీ కూడా కొంత మంచిని తగ్గించుకుంటాడు. ఇప్పుడు నిన్నటి వరకు కొంత ఇబ్బంది పెట్టి చెడు ఫలితాలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు శుభ ఫలితాలుగా మారుస్తాడు అని అర్థం. అలాగే మేషరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలుగా ఉండేది మొన్నటి వరకు, ఇప్పుడు అది అనుకూలమైన శుభ ఫలితాలుగా మారుతుందని, మేషరాశి వారికి అనుకూలంగానే ఈ 135 రోజులు జరుగుతుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు.
కాబట్టి మేషరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు. అలాగే రెండవ రాశి అయిన వృషభ రాశి. వృషభ రాశి వారికి దశమాధిపతి ఏకాదశాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ కేంద్రం అంటేనేమో ఉద్యోగస్థానం, అలాగే కేంద్ర లాభస్థానం అనేది కూడా ఉన్నది. రెండింటికి ఆధిపత్యం వచ్చి అయితే దశమ స్థానంలోంచి ఆయన ముందుకు జరిగి ఏకాదశంలోకి వచ్చి ఉన్నారు. అయితే ఏకాదశంలోకి రాగానే ఆ ఫలితాల్లో కొంత మందగమనం జరిగింది. అంటే అనుకున్నంత ఉధృతి తగ్గింది. అంటే శుభ ఫలితాలు బాగా మకర రాశిలో ఉన్నప్పుడు ఇచ్చి కుంభరాశిలోకి రాగానే కొంత వేగం తగ్గించాడు. తగ్గించడం అంటే కొంత అనుకూల ఫలితాలని తగ్గించి మరీ ప్రతికూల ఫలితాలు అతిగా ఇవ్వకపోయినా కొంత వ్యతిరేకమైన అంటే ఆ ఇచ్చేటువంటి స్పీడ్ తగ్గి సాధారణ ఫలితాల కింద మారిపోయింది. అంటే వృషభ రాశి ఫేవరెట్ ఈ శని భగవానుడికి వృషభ రాశి మిత్ర రాశి కింద లెక్క. ఆ రాశి వాళ్ళకి ఎట్లా వద్దన్నా కొన్ని మంచి శుభ లక్షణాలే శుభ ఫలితాలే ఇస్తూనే ఉంటాడు. అయితే ఆ ఇచ్చే దాంట్లో వేగం తగ్గింది. అంటే మకర రాశిలో ఉన్నప్పుడు వేగంగా ఇచ్చి కుంభరాశిలోకి వచ్చేసరికి కొంత ఫలితాలు తగ్గించుకున్నాడు. కాబట్టి వీళ్ళకి ఏమైంది, అనుకున్నంత మంచి శుభ లక్షణాలు రాలేదు, శుభ ఫలితాలు రావట్లేదు, ఇంకా ఆటంకాలు కూడా అనేకం వస్తున్నాయి అనిపించే పద్ధతి జరుగుతుంది గత సంవత్సర కాలం నుండి. కాబట్టి ఇప్పుడు ఈ వక్ర స్థితి ఈ వృషభ రాశి వారికి బాగా ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ వృషభ రాశి వారికి నిన్నటి దాకా కొంత దగ్గరగా శుభ లక్షణాలు లాగానే ఉంటాయి, కానీ పూర్తిగా కంప్లీట్ కాకుండా ఇబ్బంది పడుతూ అంటే రావాల్సిన ధనం వచ్చినా కొంత కష్టంగాను ఇబ్బందిగాను ఎక్కువ శ్రమతో కూడి ఉంటుంటుంది. అటువంటిదంతా కొంత తగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ వేగం పెరుగుతుంది. అంటే జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు జరిగే ఈ వక్ర స్థితి ఈ వృషభ రాశి వారికి బాగా అనుకూలపడుతుంది, ఇంకా మంచి శుభ లక్షణాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారు బాగా శుభ లక్షణాలు వస్తాయని నమ్ముకోవచ్చు. అలాగే మిథున రాశి. మిథున రాశికి భాగ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు భాగ్యంలోనే ఉన్నారు గత కొంతకాలంగా. భాగ్యంలో ఉన్నప్పటికీ ఈ మిథున రాశి వాళ్ళ సంగతి, భాగ్యంలో ఉన్న గ్రహం భాగ్యాన్ని ఇవ్వలేకపోతుంది. అంటే అనేక రకాల శుభ లక్షణాలు ఇవ్వవలసిన శనిగ్రహం శుభ లక్షణాలని ఇవ్వలేకపోతుంది. అంటే మొన్నటిదాకా అష్టమ శనితోటి బాధించి ఇప్పుడు మరలా భాగ్యంలోకి వచ్చాడు కదా అనుకుంటే భాగ్యంలో కూడా సరైన ఫలితాలు రావటం లేదు. అబ్బో ఈ మిథున రాశి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి కష్టాలు మొదలై జరుగుతున్నాయి. అయితే ఇటువంటి వాళ్ళందరికీ అంటే అభద్రతాభావం, అనుకున్న పని అనుకున్నట్టుగా జరగకపోవడం, మరి సరైన వ్యవహారాలు చేయలేకపోవడం, సరైన పద్ధతిలో ఆలోచన చేయకపోవడం, అనేక ఇబ్బందులు ఈ మిథున రాశి వాళ్ళకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ రిట్రాగ్రేషన్ వెనక్కి తిరగటంతో అష్టమ శని అనే పేరు వచ్చినప్పటికీ సరే, అంటే ఆయన ఏం పూర్తిగా అష్టమంలోకి వెళ్ళటలేదు, దృష్టి మరల్చారు అష్టమం వైపు. కాబట్టి అష్టమ స్థానానికి ఉండే రిజల్టే ఇవ్వమని చెప్పబడుతుంది. కాబట్టి అష్టమ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడేమైంది, ఒకసారి అష్టమాన్ని అనుభవించి ఆ కష్టాలని చూసి భాగ్యంలోకి వచ్చాక సరైన వెలుగు రాలేదు, సరైన శుభ లక్షణాలు ఇంకా అందట్లేదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు మళ్ళా అష్టమం వైపు దృష్టి పెట్టగానే అష్టమం ఈసారి ఏమవుతుంది, ఏదైతే మైనస్ అయిందో ఆ మైనస్లన్నీ ప్లస్ అవుతున్నాయి. ఇప్పుడు మిథున రాశి వారికి అష్టమం వైపు తిరిగినప్పటికీ కూడా ఈ శని భగవానుడు ఈ 135 రోజులు 4.5 మాసాలు శుభ లక్షణాలని పెంచుతున్నాడు. గతంలో అనేక ఇబ్బందులు పెట్టినటువంటి ఈ శని భగవానుడే ఆ ఇబ్బందులన్నిటినీ తుడిచి శుభ్రం చేసి మళ్ళా మంచి ఫలితాలుగా మార్చబోతున్నాడు. కాబట్టి ఈ 135 రోజుల్లో ఈ మిథున రాశి వారికి మంచి అనుకూలమైన శుభ లక్షణాలను
వేగంగా పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు కూడా ఈ శని భగవానుడికి శని భగవానుడి నుంచి అనుకూలమైన ఫలితాలుగానే ఆశించవచ్చు. ఇది మంచిదే. ఇకపోతే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గతంలో సప్తమంలో ఉన్న శని కొంతవరకు అనుకూలపడుతూనే, అంటే మధ్యస్థమైన ఫలితాలే ఇస్తూ వచ్చాడు. మకరంలో ఉన్నప్పుడు కొంత మధ్యస్థమైన ఫలితాలని ఇస్తూ వచ్చాడు. అంటే మరీ శుభలక్షణాలు అతిగానే ఇవ్వలేదు, అలాగని మరీ బ్యాడ్ రిజల్ట్ ఇవ్వలేదు. మధ్యస్థంగా అట్లా నడిపించుకుంటూ వచ్చాడు. కానీ అదే కర్కాటక రాశి వారికి తర్వాత 1 సంవత్సరం ముందు నుంచి అష్టమ శని పేరుతోటి కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం వచ్చింది. ఇది అష్టమ శని అనుకుంటూ అనేక రకాల భయంతో, భక్తితోటి, బాధతోటి ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఇప్పుడు అష్టమంలో నుంచి మళ్ళా సప్తమం వైపు దృష్టి మరల్చగానే ఈ అష్టమంలోనే ఉంటాడు, కానీ దృష్టి మాత్రమే కొద్దిగా పక్కకు పోతుంది. కానీ అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శని గ్రహం ఈ 135 రోజులు మంచి శుభ లక్షణాలని అత్యంత వేగంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ కొద్ది రోజులు మనం గతంలో ఏదైతే మైనస్ అనుకున్నామో, ఇబ్బంది అనుకున్నామో, మరి కష్టం అనుకున్నామో, అటువంటి కష్టాల నుంచి విముక్తి పొంది అటువంటి విధానాల నుంచి దాటి శుభ లక్షణాలు పెరిగి మరి శుభాధిక్యత పెరిగే సందర్భం ఈ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి శని భగవానుడు ఇబ్బంది పెట్టే గ్రహం కాదు, మంచి శుభగ్రహం కిందనే అనుకోవాలి. కాబట్టి అన్ని రాశుల కంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొంచెం ఫేవర్గా ఉండబోతున్నాడు. కాబట్టి మంచి కాబట్టి కర్కాటక రాశి వారు ఈ శని భగవానుడి గురించి శుభ లక్షణాలని తప్పకుండా ఆశించవచ్చు. ఇప్పుడు సింహరాశి వారికి షష్టాధిపతి సప్తమాధిపతి అవుతున్నాడు ఈ శని భగవానుడు. అయితే ఇక్కడ 6వ స్థానంలో శని భగవానుడు ఉంటే మంచిదే, 7వ స్థానంలో ఉంటే సాధారణం, 6వ స్థానంలో ఉంటే శుభం అని ఒక విధానం ఉంది. అయితే ఈ సింహరాశి వారికి అష్టమంలో ఉన్న, సప్తమంలో ఉన్న, షష్టంలో ఉన్న శని భగవానుడు అయితే డైరెక్ట్గా సింహరాశి వారికి శత్రువే కానీ ఎట్లాంటి శత్రువు అయినప్పటికీ అతని డ్యూటీలోకి వచ్చేసరికి అనుకూలపడడం అంటే ఆ పద్ధతి ఎలాగా, ఎవరైనా సరే వారు చేసే డ్యూటీలలో ప్రత్యేకత, వ్యతిరేకత అనేది కనిపించదు. ఎట్లా కనిపించదు? ఒక భోజనాలు చేసే పంక్తిలో వడ్డించే వారికి అందరికీ సమానంగా వడ్డించుకుంటూనే వెళ్తారు తప్ప ఇతను మన ఎనిమి, ఇతను మన మిత్రుడు అని వడ్డించకుండా ఉండరు. కాకపోతే బాగా అభిమానం ఉన్న వాళ్ళకి ఒకంత ఎక్కువగా పడవచ్చు, కానీ మొత్తానికి వడ్డన అనేది రాకుండా మాత్రం వెళ్ళటానికి వీలుండదు. అతని డ్యూటీ అది. అలాగే శని భగవానుడు కూడా మంచి చేయాలనుకుంటే అతని దగ్గర ఉన్న మంచి విషయాల్ని అందరికీ పంచాల్సిందే. కొంతమందికి పంచను అంటానికి వీలుండదు. కాకపోతే బాగా మిత్రులైన వారికి, మిత్ర రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా పంచే అవకాశం ఉంటుంది. అందుకని ఈ కర్కాటక రాశిలో వాళ్ళకు కూడా పంచుతాడు బాగానే. అలాగే షష్టానికి శుభ లక్షణాలు ఉన్నాయి, మరి సప్తమానికి సాధారణ లక్షణాలు ఉన్నాయి. ఈ రెండింటికి అధిపతి అయినటువంటి శని సప్తమం నుంచి షష్టం వైపు దృష్టి పెట్టాడు. అంటే మొన్నటిదాకా ఒక రకమైన సాధారణమైన విధానమైన మంచి శుభ ఫలితాలు వడ్డించినటువంటి శని భగవానుడు సప్తమంలోకి వెళ్ళేసరికి ఆ విధానంలో కొంత స్పీడ్ తగ్గించాడు. ఆ స్పీడ్ తగ్గిన విధానం మళ్ళీ ఇప్పుడు వక్ర మార్గంలో తిరగగానే ఈ సింహరాశి వారికి షష్టం వైపు దృష్టి పెట్టాడు. కాబట్టి 6వ స్థానంలో శని భగవానుడు మంచి చేస్తాడు, సంపదనిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు అనే విషయాలు అయితే ఉన్నాయో అది ఇప్పుడు అమలవుతుంది. అంటే గతంలో కంటే మేలు జరుగుతుంది అని అర్థం.
ఈ సింహరాశి వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి శుభ లక్షణాలు పెరిగి ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు మంచి అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం గట్టిగా ఉంది. సింహరాశి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇకపోతే కన్యారాశి వారికి సహజంగానే మిత్రుడే ఈ శని భగవానుడు. అయితే కన్యారాశి నుండి 5-6 స్థానాలకు అధిపతి అవుతున్నాడు. 5-6 అంటే 5 విద్యాస్థానం, 6 ఆరోగ్యస్థానం, అటు ఇటు సంపదలు, విద్య, విజ్ఞానం అన్ని ఇవ్వవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ 5వ స్థానం కంటే 6వ స్థానానికే ఎక్కువ అనుకూలత ఉంటుంది. అయితే ఇప్పుడు కొంత కన్యారాశి వారికి తగ్గించాలన్నా పెంచాలన్నా అంటే ఆయన పెంచే అవకాశమే ఎక్కువగా ఉంది. పెంచే అవకాశం ఎలాగా, పంచమానం వైపు దృష్టి పెట్టినప్పుడు అంతకుముందు అశుభ లక్షణాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు శుభ లక్షణాలుగా ఇవ్వడానికి తయారై ఉన్నాడు. కాబట్టి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరికీ శుభ లక్షణాలే ఇస్తున్నాడు. ఇది మిత్రరాశి కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు పెంచి మరీ ఇస్తాడని అర్థమవుతుంది. అంటే నిన్న మొన్నటి వరకు వాళ్ళ వ్యవహారాలు అనుకున్న పనులు అనుకున్నట్టుగా స్పీడ్గా అవ్వకుండా ఇబ్బంది పెట్టి కష్టపెట్టి ఏదైతే సరిగా సంతృప్తి లేకుండా ఉన్నారో అటువంటి కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు ఇబ్బందులు కష్టాలన్నీ తొలగిపోయి సరైన రూట్ మ్యాప్ కనబడుతుంది. క్లియర్గా వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయగలుగుతారు, చెప్పాలనుకున్న పనులు చెప్పేస్తారు. అట్లా అనుకూలమైన పరిస్థితికి మారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. అంటే అక్కడేమవుతుంది, ఈయన కొంత ఇబ్బంది అనేది కూడా కలుపుతాడు. కాబట్టి అక్కడేమవుతుంది, చిన్న చిన్న సమస్యలు ఏదైనా వచ్చినా అవి రానిచ్చి వాటిని తొలగిస్తాడు. ముందు రానిచ్చి మళ్ళా తొలగించడం. అలా అంటే ఏదైతే సమస్య, ఆరోగ్య సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ ఏదైనా ఉంటే దాంట్లో ఒకరోజు ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించేదాకా ఉంచి వెంటనే వాటిని నిర్మూలన చేసి దాన్ని మించిన ఐశ్వర్యాన్ని ఇస్తాడు, దాన్ని మించిన ఆరోగ్యాన్ని ఇస్తాడు, దాన్ని మించిన వైభవాన్ని ఇస్తాడని అర్థం. కాబట్టి ఈ కన్యారాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, అంత అనుకూలమైన ఫలితాలే ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే తులారాశి. ఈ తులారాశి వారికి శని భగవానుడు మంచి ఉపయోగకారి. అది ఉచ్చస్థానం, అది తులారాశి శని భగవానుడికి. కాబట్టి ఆయనకి ఇష్టమైన స్థానం. అయితే ఆ తులారాశి నుంచి ఈ మకరం 4వ స్థానం, కుంభం 5వ స్థానం. అంటే 4, 5 ఇటు కేంద్రం సంబంధం, అటు కోణం సంబంధంగా ఉంటుంది. కాబట్టి ఇది బాగా ఇష్టమైన సన్నిహితమైన సంబంధంగా చెప్పుకోవాలి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి రాశి తులారాశి, అలాగే వృషభ రాశి కూడా. అయితే ఈ తులారాశి వారికి ఈ శని భగవానుడు నిన్న మొన్నటి వరకు అక్కడక్కడ కొంత ఆటంకాలతోటి, మిగిలిన గ్రహాల పరిస్థితి వలన కూడా కొంత ఇబ్బందులతోటి నడిచినటువంటి జీవనం ఇప్పుడు కొంత స్పీడ్ పెరుగుతుంది. జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు 135 రోజులు ఈ శని భగవానుడి అనుగ్రహం ఈ తులారాశి వాళ్ళకి కలుగుతుంది. అయితే కలగడం అంటే అక్కడేముంది, గతంలోనూ మంచిగా చేశాడు, ఇప్పుడు కూడా మంచిగా చేయాలి అంటే అక్కడ కొన్ని సమస్యలను సృష్టించి, అంటే రావాల్సిన సమస్యలే వస్తుంటాయి. మనం చేసిన తప్పులో మరి సరైన నిర్ణయం తీసుకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కదా, వాటన్నిటిని క్లియర్ చేస్తాడు. అంటే మనం తప్పులు చేస్తేనేమో తప్పులు దిద్దుతాడు. మనం ఏదన్నా అనుకోకుండా ఏదైనా సరైన నిర్ణయాలు తీసుకోకుండా నష్టపోతే, కష్టపడితే ఆ కష్టాలని నష్టాలని తొలగించి ఇప్పుడు మంచి స్పీడ్ పెంచి అనుకూలమైన పరిస్థితిని ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ సమయంలో ఈ తులారాశి వాళ్ళకి కూడా మంచి శుభ లక్షణాలు మంచి వేగంగా అందుతాయి. అనుకూలమైన ఫలితాలని చూడగలుగుతారు. చాలా రోజుల తర్వాత మరలా సంతృప్తిగా ఉండగలుగుతారు. అంటే అర్థం ఏంటి, శుభ లక్షణాలు బాగా పెంచి మరీ ఇస్తాడు అని అర్థం. ఓకే, ఇది కూడా అనుకూలంగా ఉన్నది. ఇకపోతే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 3, 4 స్థానాల అధిపతి, అంటే తృతీయ
చతుర్థాధిపతి. అయితే ఈ శని భగవానుడు తృతీయానికి మంచి చేసేవాడే, చతుర్థానికి సాధారణ ఫలితాలు ఉంటాయి అని. అయితే మిత్రుడు కాదు, కొంచెం శత్రువు కింద లెక్క. ఇటువంటి శత్రురాశి అయినటువంటి వృశ్చిక రాశికి కూడా ఇందాక చెప్పినట్టుగా వడ్డన ప్రకారం అందరికీ సమానంగా చేయాల్సిన పనులే కాబట్టి ఈయన శుభ లక్షణాలు ఇవ్వడానికే వెనక్కి తిరిగాడు కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఆ రాశి పైన గురువు గారి దృష్టి ఉంది. ఆ దృష్టి వలన కొంత మందంగాను కొంత తేలిగ్గాను మధ్యలో అంటే బ్యాలెన్స్గా నడుస్తుంది ఇప్పటి వరకు. అటువంటి బ్యాలెన్స్డ్గా అంటే కొంచెం ఆరోగ్యం బాగుంటేనేమో ఐశ్వర్యం బాగుంటేనేమో ఆర్థికంగా బాగుండక, రెండూ బాగుంటాయి, మానసికంగా బాగుండక ఏదో ఒక రకమైన సమస్యల్ని ఇప్పుడు దాకా అంటి ముట్టనట్టుగా పెడుతూ వచ్చారు. ఇప్పుడు అట్లా కాదు, అవన్నీ కూడా నిర్మూలన చేసి క్లియర్ చేసి మంచి శుభ లక్షణాలని ఇంకా డోస్ పెంచి మంచి శుభ పరంపరని ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వృద్ధి, ఆలోచన శక్తి, అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా బలంగా ఇచ్చే అవకాశం ఉంది. కొత్త విద్యలు నేర్చుకుంటారు, కొత్తగా ధనాన్ని సంపాదించే పద్ధతులు నేర్చుకుంటారు, కొత్తగా మాట్లాడే విధానం నేర్చుకుంటారు, కొత్తగా తెలివితేటలు నేర్చుకుంటారు. ఇట్లా అన్ని రకాల విషయంలో ఈ గతంలో ఉన్న మనిషి కాదు, ఇది కొత్తగా తయారైన మనిషిలాగా మారిపోతారు. అట్లాంటి శక్తిని ఈ శని భగవానుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు 135 రోజులు ఇచ్చే అవకాశం బాగా ఉంది. ఇది గుర్తుపెట్టుకొని ఇదే సమయంలో ఏదైనా కొత్తగా భాష నేర్చుకోవాలన్నా, విద్య నేర్చుకోవాలన్నా ఇది సమయాన్ని ఉపయోగించుకోండి. ఈ సమయంలోనే ఏదైనా నేర్చుకోండి, ఏదైనా కొంత ఒక అడుగు ధైర్యంగా వేయండి, అది బాగుంటుంది. ఇకపోతే ధనస్సు రాశి వారికి మొన్నటిదాకా ఏలినాటి శని పేరుతోటి ఇబ్బంది పెట్టి చాలా కష్టపెట్టి తట్టుకోలేనంత ఇబ్బందులను కూడా గురి చేసి అక్కడి నుంచి తప్పుకొని మెల్లగా ఏలినాటి శని వెళ్ళిపోయింది అనిపించి కుంభంలోకి చేరుకున్నారు. కుంభంలోకి చేరిన తర్వాత కూడా మంచి శుభ లక్షణాలే ఇస్తున్నారు. అట్లా ఇచ్చే పరిస్థితిని కాదనటానికి వీలు లేకుండా మంచి లక్షణాలే ఇస్తూ, కానీ అది వేగం లేకుండా టెన్షన్ తోటి పని అవుతూనే ఉంటాయి. అవుతుందో కాదో అని అనుమానాలు వస్తుంటాయి. ఇట్లా అవుతుందో కాదో అనుమానాలు, లేకపోతే అయిందాక టెన్షన్ పడడం, మరి ఇంకా మధ్యలో ఏవో చిన్న ఆటంకాలు రావడం, మనసుకి అన్ని రకాల ఉండి కూడా సుఖం సంతోషం అనేది పూర్తిగా లేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళా శని భగవానుడు వెనక్కి దృష్టి పెట్టగానే మార్పులు శరవేగంగా వచ్చేస్తాయి. అంటే గతంలో ఏదైతే అరాకొరాగా ఇచ్చి వెళ్ళాడో వాటిని ఫుల్ఫిల్ చేస్తాడు, పూర్తిగా అనుకూలపడేటట్టుగా చేయడం కోసమే వస్తున్నట్టుగా ఉంది. వచ్చి అన్ని రకాల ఎక్కడైతే ఆగిపోయిందో వాటన్నిటినీ మళ్ళా శుద్ధి చేసి అన్ని రకాల పనులు, అంటే సగంలో ఆపిపోయిన పనులు, లేకపోతే అరకొరగా ఆపేసి మొత్తం శుద్ధి చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరలా వెనక్కి తిరగగానే ఈ ధనస్సు రాశి వాళ్ళకి అంతకుముందు కంటే ఉత్సాహంగా పనిచేసి అంతకుముందు కంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని ఇచ్చి అంతకుముందు పడిన కష్టాలకి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వీటన్నిటిని తొలగించి మళ్ళా వాళ్ళకి మనస్తృప్తిగా ఉండేట్టు చేసి వెళ్తాడు. కాబట్టి ఇక్కడ ఈ ధనస్సు రాశి వారికి మంచి శుభ లక్షణాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే అందరికంటే కొంత ఎక్కువగానే వస్తాయేమో కూడా అనుకోవచ్చు. అయినా ధనస్సు రాశి వారికి ముఖ్యంగా మంచి శుభ లక్షణాలు ఇచ్చే అవకాశమే ఉందని చెప్పబడుతోంది. ఇకపోతే మకర రాశి వారికి శని భగవానుడు స్వక్షేత్రం, అది స్వక్షేత్రం ఏలినాటి శని అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా రెండు స్వక్షేత్రాలే కాబట్టి కుంభంలోకి వెళ్ళారు. కుంభంలోకి వెళ్ళేటప్పుడు కొంత అది అనుమానాస్పదంగా ఇవ్వనట్టుగా ఇచ్చి వెళ్ళారు. అంటే ఏలినాటి శని ప్రభావం కొంత స్వక్షేత్రంలో 1వ రాశిలో ఉండడం అనేది సరైన ఫలితాలు కాదు. కాబట్టి అది ఇవ్వకుండా కొంత మధ్యస్థంగా ఉంటూ వెళ్ళాడు. అంటే ఆటంకాలు ఇచ్చాడు, ఇబ్బందులు ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, మరి అనుకూలత లేనటువంటి సుఖాన్ని ఇచ్చాడు. అయితే అన్నీ ఇస్తున్నట్టే ఉంటుంది, అక్కడక్కడ ఇంత
మేర కటింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళాడు. అంటే 100% ఫుల్ఫిల్ చేయాల ఇచ్చి వెళ్ళాడు. అది ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా అక్కడ కూడా ధనస్థానంలో ఉండి ధనాన్ని ఇస్తేనేమో సుఖాన్ని ఇవ్వట్ల, సుఖాన్ని ఇస్తేనేమో ధనాన్ని ఇవ్వట్ల, మరి అది ఇది ఇచ్చిన వాళ్ళకేమో మరొకటి ఇవ్వట్లేదు, మానసికంగా ఉల్లాసం లేకుండా ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వెనక్కి తిరిగిన విధానం వలన ఈ ఈ శని భగవానుడు గురువుగారి నక్షత్రం మీద ఉండి వెనక్కి తిరగడం వలన ఈ మకర రాశి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అన్ని శుభ లక్షణాలు వచ్చే పద్ధతికి అంటే గతంలో కంటే అంటే ఏదైతే మధ్యలో ఇవ్వకుండా కట్ చేసుకొని వెళ్ళారో అటువంటివన్నీ మళ్ళీ ఆ దృష్టి వల్లనే అన్ని వెనక్కి తిరిగినంత మాత్రాన ఇక్కడ మకర రాశి వాళ్ళకి అన్ని శుభ లక్షణాలు చకా పెరిగిపోతాయి. ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే మానసికంగా చికాకుందో, ఏదైతే సమస్య పరిష్కారం కాకుండా ఉన్నదో అటువంటి విషయాలన్నిటికీ ఇప్పుడు ఒకేసారి అటు శుద్ధి అవుతుంటుంది, ఇటు మానసికంగా ఉల్లాసం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. మరి ఏదైతే అడ్డు ఉన్నాయో ఆ అడ్డులన్నీ తొలగిపోతాయి, చికాకులన్నీ లేకుండా పోతాయి. ఇంకా వీలైతే ఒక స్పీడ్ పెరిగి శుభ పరంపర కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మకర రాశి గురించి ఇబ్బంది ఏం లేదు, శుభ లక్షణాలు గట్టిగా వస్తాయి. ఇకపోతే కుంభరాశి. ఈ కుంభరాశి వారికి నిన్నటిదాకా ఉన్నది కుంభరాశిలోనే, అక్కడే ఉంటాడు ఇప్పుడు కూడా, ఇక్కడికేం పోవట్లేదు. అక్కడే ఉండి కొంత టర్న్ అయ్యి వెనక ముఖంగా చూస్తుండడం జరిగింది. అయితే ముందు ముఖంగా చూసిన దానికి వెనక ముఖంగా చూసిన దానికి తేడా ఏంటి? వెనక మిత్రరాశి స్వక్షేత్రమే కనబడుతుంది మకరం. కాబట్టి ఈ కుంభరాశి వారికి వెనక తిరిగినా ఇబ్బంది లేదు, ముందుకున్నా ఇబ్బంది లేదు. అయితే ముందు ఉన్నప్పుడు ఏంటంటే కొంత సమయం మొహమాటం అది అడ్డు వస్తుంది. స్వక్షేత్రం కాబట్టి ఎక్కువగా తీసుకుంటే బాగుండదని ఆగిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగిన విధానం వలన ఈ కుంభరాశి వాళ్ళకి గతంలో స్లోగా ఇబ్బందిగా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏలినాటి తినే ప్రభావమే. అంటే అన్ని పనులు ఇస్తున్నాడు, ఇవ్వట్లేదని కాదు. ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు, మరి గృహ సంపదను ఇస్తున్నాడు, వాహన సంపదను ఇస్తున్నాడు. మరి గతంలో చాలా ఇచ్చాడు ఈ కుంభరాశి వారికి. కానీ ఇస్తూ ఎంత ఇచ్చినా కానీ ఆ తీసుకున్న వ్యక్తులకి కన్నీళ్ల పర్యంతం ఏడుపు ముఖం లాగానే ఉంటుంది. అది ఎందుకు అంటే సంతృప్తి లేదు, ఇచ్చిన దానికి సరిపడేంత హ్యాపీనెస్, సంతోషం అనేది కలగట్ల. అంటే ఇంకా ఏదో కొరత పెడుతున్నాడు. ఆ కొరత ఏంటో ఆ రాశి వాళ్ళకి ఈ శని భగవానుడికే తెలుస్తుంది. అయితే ఆ కొరత నుంచి ఇప్పుడు వెనక్కి తిరగడం వలన ఆ కొరతలన్నీ మాయమైపోతాయి. ఏదైతే పెండింగ్లో ఉన్న పనులన్నీ చకచకా పూర్తవుతాయి. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఏదైతే మనసులో ఉన్న ఉద్దేశాలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి చేయగలుగుతారు. ఇప్పుడు గతంలో సంశయించేవాళ్ళు ఇప్పుడు అది సంపూర్ణంగా చేయగలిగే ఉత్సాహం, ఓపిక వస్తుంది, బూస్టింగ్ బాగా వస్తుంది. అంటే అప్పుడేంటి ఈ శని భగవానుడు ఈ కుంభరాశి వారికి గతంలో కంటే ఎక్కువ శుభ లక్షణాలని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంకా అన్ని రాసుల స్వక్షేత్రమే అది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా అది స్వార్థం అనే మాట లేకుండా ఇవ్వవలసిన సమయంలో నిన్నటిదాకా ఈ రాశి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఇబ్బందులను తొలగిస్తాడు. నిన్నటిదాకా ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళకి ఇబ్బందులను తొలగించే అవకాశం ఉంది. కాబట్టి అదే రూల్ ఫాలో అవుతూ ఇక్కడ కుంభరాశి వారికి నిన్నటిదాకా సమస్యల పూర్వకంగా చేశారు, అన్నీ ఇచ్చారు. ఇస్తూ అన్నిట్లో కూడా ఒక రేషన్ విధించాడు. కాబట్టి ఆ రేషన్ అనేది ఇప్పుడు ఎత్తేయడం జరుగుతుంది. ఇప్పుడు అనుకూలమైన శుభ లక్షణాలు ఇప్పుడు అందరికంటే ఒక ఇది ఎక్కువగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి శని భగవానుడు చాలా మేలు, బాగా మేలు చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ శని భగవానుడు కుంభరాశికి మంచిదే. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ చివరిది మీనరాశి. ఈ మీనరాశి వారికి శని భగవానుడు
బాగా కష్టపెడుతున్నాడు. దాదాపు 1-1.5 సంవత్సరాల నుంచి కొంత ఏలినాటి శని పేరు అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ, అయితే మరీ ఇబ్బంది పెట్టకుండా కొంత సంయమనం చేస్తూ దాదాపు వారికి రావాల్సిన విషయాలన్నిటి కూడా సగం సగం లాగానే చేసుకుంటూ వచ్చి, అంటే ఇబ్బంది పెడుతున్నాడు, భుక్తిని ఇస్తున్నాడు, సాధారణమైన విషయాలన్నీ చూసుకుంటున్నాడు. కానీ బాగా వెల్తిగా ఎప్పుడు లేని సమస్యలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఇలా ఉంటే కష్టం. పని జరుగుతుంటుంది, పాస్ అవుతారు, కానీ ఎక్కడో కొంత పర్సంటేజ్ తగ్గడం అట్లా. అలాగే అనుకూలమైన రిజల్ట్ ఉంటుంది, దాంట్లో ఏదో ఒక పాయింట్ తగ్గుతుంటుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి కొంతకాలంగా అంతకుముందు ఎప్పుడు చూడనంత వేగం తగ్గి స్లోగా నడుస్తుంది బండి అన్నట్టుగా ఉంటుంది. అటువంటి ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావాన్ని తొలగించుకొని ఆయన వెనుకకు తిరగడంతో ఇప్పుడు అదే ఏలినాటి శని ఉంటుంది, కానీ ఈ 135 రోజులు 4.5 మాసాలు మీనరాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం కూడా ఇప్పుడే ఉన్నది. కాబట్టి ఇది మంచి చేస్తుంది. కావాల్సిన చోటికి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, మరి అమ్మకాలు, కొనుగోళ్లు చేయాలనుకున్న వాళ్ళకి అమ్మాలనుకునే వాళ్ళకి అమ్మి ఇస్తాడు, కొనుక్కోవాలనుకునే వాళ్ళకి కొనిపిస్తాడు. మరి అన్ని రకాల ఐశ్వర్యాన్ని మన ధారాపాతంగా మన ముందు నడిపించి చూపిస్తాడు. అనేక రకాల శుభలక్షణాలు ఈ మీనరాశి వాళ్ళకు కూడా ఇప్పుడు వస్తాయి. కాబట్టి ఇది విధానం. అంటే 12 రాసుల వారికి నా అవగాహన మేరకి జరిగే విషయాలన్నీ కూడా చెప్పబడింది. ఇది శాస్త్రంలో ఉన్న విధానమే అయినప్పటికీ నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నా అవగాహన మేరకి చెప్పడం జరిగింది. శుభం భూయాత్. ఇంకా కూడా అయితే అందరికీ కూడా మంచి చేస్తున్నాడు అని అర్థమైంది. చివరికి ఏమైంది, 12 రాసుల వాళ్ళకు కూడా శుభ లక్షణాలు పెంచుతున్నాడు, అశుభ లక్షణాలని తగ్గిస్తున్నాడు అని క్లియర్ అయింది. దాదాపు ఎవరికి లాభం అంటే అందరికీ లాభమే, ఎవరికి నష్టము అంటే బాగా పెద్ద నష్టపోయే వాళ్ళని కొద్దిగా నష్టంతో పోలిస్తున్నాడు తప్ప పూర్తిగా నష్టం ఎవరికి ఇవ్వట్లేదు. ఈ వక్ర స్థితి అనేది అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అని తెలుస్తుంది. అయితే బాగానే ఉంది, శుభలక్షణాలు ఉన్నాయని చెప్పి మురిసిపోవడంతో ఆపకుండా అందరూ కూడా నవగ్రహాల దగ్గర శనీశ్వరుడికి, భగవానుడికి నమస్కారం చేసుకోండి. నేను చెప్పిన పనులు, అనుకున్న పనులన్నీ చక్కగా అనుకున్నట్టుగానే అవ్వాలి అనే ఉద్దేశంతో జూన్ 30 నుంచి నవగ్రహాల్లో శనీశ్వరుడికి నమస్కారం చేసుకోవడం, అలాగే శని భగవానుడికి పేరు చెప్పి నువ్వులు దానం ఇవ్వడం, అలాగే మనకు తోచింది బీదవారికి కానీ అన్నదానాలు చేయడం కానీ ఇలాంటివి చేసుకోండి. ఇంకా మంచిగా శివునికి రుద్రాభిషేకం కూడా చేసుకున్న శని భగవానుడు సంతృప్తి చెందుతాడు. ఈ విధానాలు కూడా పాటించండి. వస్తున్నప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అంత శుభ లక్షణాలు జరుగుతున్నప్పుడు కూడా మన భగవానుడిని గుర్తుంచుకుంటే అది కంటిన్యూషన్ అవుతుంది, ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది. తప్పకుండా ఈ విషయం అందరూ కూడా గుర్తుంచుకొని దాని ప్రకారం శని భగవానుడికి ప్రార్థన నమస్కారాలు చేసుకోండి, ఈశ్వరుడికి అభిషేకాలు చేసుకోండి, బీద సాధులకి దాన ధర్మాలు చేయండి, అన్నదానాలు లాంటివి అవి అందరికీ శుభం కలుగుతుంది. శుభం భూయాత్. మంగళం మహత్. ఓం శ్రీమాత్రే నమః.